6 సీట్లు గెలుస్తామని చెప్తుంది. సో ఎలాంటి ప్లాన్తో ఉన్నారు అనేది. అందరికీ నమస్కారం మేడం. ఇక్కడ ప్యానెల్లో ఉన్న మెంబర్స్ అందరికి కూడా తమ్ముడు మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. తనకు చాలా విషయాలు అంటే కొన్ని రిలేషన్ లేని కూడా మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. మీ క్యాప్షన్ ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పింది. అది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మదా ఈ దేశం? అంటే పాలనను బట్టి ఆ టైటిల్ ఇస్తారు. మోడీ అనేది గ్యారంటీ అంటే అతను ప్రామిస్ చేసిన విషయాన్ని ఫుల్ఫిల్మెంట్ చేశాడు కాబట్టి మోడీ గ్యారంటీ అంటారు. అదే గ్యారంటీ నెక్స్ట్ వచ్చే తరాలకు కూడా వచ్చే ఈ 5 సంవత్సరాలు కూడా మోడీ గ్యారంటీ ఇస్తున్నామని. మోడీ గారు ఈ దేశ ప్రధాని కాబట్టి పోతున్నారు, రాజు కాదు. మోడీ గారు ప్రధాని, ఈ దేశానికి ప్రధాని. ఒక నిరుపేద కుటుంబంలో ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టి పార్టీలో పనిచేసి నిబద్ధతగా దేశం కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఇంకా ఇందిరాగాంధీ నెహ్రూ గురించి నేను చెప్పదలుచుకోవాలి. వాళ్ళ సామాజిక మీరు ఇంటరప్ట్ చేయొద్దు, నేను మళ్ళీ డిస్టర్బ్ కాలే. మాట్లాడినప్పుడు ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఒకటి రాష్ట్ర రాజకీయాలు ఉంటాయి, దేశ రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు జరిగే ఎన్నికలు అనేది దేశానికి సంబంధించిన రాజకీయాలు. దేశంలో జరిగిన అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంటి, ఎలా పాలిస్తున్నారు, ఎంత పార్టిసిపేషన్ ఇస్తున్నారు అనేది ఈ 3 ఉంటాయి. ఈ రెండింటిని ఈ 2 వేరువేరుగా చూడాలి. మీ అసెంబ్లీలో ఎందుకు మోడీ గారు ఫేస్ చేయాలంటే అసెంబ్లీలో చూడరు, ఇక్కడ లోకల్ ఇష్యూస్ ప్రాధాన్యత ఉంటుంది. కానీ దేశ రాజకీయాలు వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పార్లమెంట్లో దేశాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలో ఉన్న అంతకుముందున్న ఆ యొక్క సర్కార్ ఏ విధంగా, ప్రభుత్వం ఏ విధంగా పాలించింది దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న ప్రజలు, దేశ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి తమ్ముడు. తర్వాత బీసీ అంటారు, ఎస్సీ అంటారు. తమ్ముడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అనేదే కులాలుగా మన దేశంలో ఉన్నాము. ఈ కులాల సముదాయమే అక్కడ పార్లమెంటుకు పోవాలి. ఏ వర్గాలకైతే ఇప్పటి వరకు ప్రాధాన్యత లేదో ఆ వర్గాలను అక్కడ తీసుకెళ్లాలనేది ఒక నినాదం. దాన్నే సామాజిక న్యాయం అని మనం ఒక పేరు పెట్టుకొని పిలుచుకుంటాం. అట్లనే ఇంతకుముందు మన బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఈ మధ్యలో కేసీఆర్ గారు సామాజిక న్యాయం మీద చాలా శ్రద్ధ పెట్టారని వారు చాలా కరెక్ట్గా చెప్పారు. కానీ దాంట్లో వారి అంతర్యార్థం అర్థమైంది ఏంటంటే అధికారం పోయినప్పుడు సామాజిక న్యాయాన్ని చేస్తాము అన్నందుకు దానికన్నా కూడా మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. కనీసం ఇప్పటికైనా రియలైజేషన్ వచ్చింది. అధికారం ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, కొన్ని వర్గాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటికైనా కూడా ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. చాలా విషయాలు మనం మాట్లాడుతున్నప్పుడు మోడీ అనే ఒక వ్యక్తి, తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఈ రాష్ట్రానికి, దేశానికి అత్యంత నిజాయితీగా పాలించింది. ఈ రాష్ట్రాన్ని ఒకప్పుడు అవినీతితో ఉండేది దేశం అంతా కూడా. అవినీతి, కాంగ్రెస్ అంటేనే అవినీతి. దానికి కాంగ్రెస్ మంత్రులు అందరూ కూడా అవినీతిలో కూరుకొని పోయేవాళ్ళు. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఎట్లాంటి అవినీతి జరగలేదు. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ దేశంలో, మన దేశంలో మనకు ఒక దేశభక్తి అనేది ఒకటి ఇంపార్టెంట్ అనేది కూడా తెలిసిపోయింది. తర్వాత దేశం ప్రపంచంలో కూడా మోడీ గారిని ఒక విశ్వగురువుగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. అన్ని దేశాలు కూడా గౌరవిస్తున్నాయి. అదేవిధంగా భారతీయులకు కూడా గౌరవం పెరిగింది. భారతదేశం కూడా ఆర్థికంగా కూడా అద్భుతంగా ముందుకు వచ్చింది. దాని అన్నిటికన్నా ముందు మీరు సామాజిక న్యాయం అంటే ఒకటి నాకు గుర్తొస్తుంది. ఈ క్యాబినెట్లో, మోడీ గారి క్యాబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారు, 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్నారు, 8 మంది ఎస్టీ సామాజిక, 10 మంది మహిళలు ఉన్నారు. దీన్ని సామాజిక న్యాయం అని అంటారు. నేను మన నాయుడు గారికి చెప్తున్నాను, అంతకుముందున్న మన ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న క్యాబినెట్లో ఎంతమంది బీసీలు ఉండేది, ఎంతమంది ఎస్సీలు ఉండేది. అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళను ఏ విధంగా చూస్తున్నారు. ఇప్పుడు ఏదో దాన్ని ఏ విధంగా వచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ అది తెలియదు. కానీ ఈ టీఆర్ఎస్ చేస్తున్న పొరపాటు వల్ల సరే ప్రజల్లో ఉన్న ఒక ఆగ్రహంతో ఆల్టర్నేటివ్ సరిగా చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఒక కోపంతో, ప్రజల ఉన్న కోపంతో కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సామాజిక న్యాయానికి మొత్తం తూట్లు పొడుస్తున్నాడు. ఇక్కడ 50% ఆఫ్
పోస్టులు ప్రతి ఒక్క పోస్ట్ తీసుకోండి, క్యాబినెట్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 50% రెడ్లకు ఇస్తున్నారు. ఇది రెడ్డి కాంగ్రెస్ చేసింది మొత్తానికి, మీరు తెలుసుకోవాల్సింది తమ్ముడు. అదేవిధంగా ఇంకొక సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ బీసీలను, ఎస్సీలను, ముఖ్యంగా ఎస్సీలోని మాదిక సామాజిక వర్గాన్ని పట్టించుకోవడానికి లేదు. మీరు సీట్లు చూసుకోండి, ఇప్పుడు మొన్న ఇచ్చిన ఫెడరేషన్స్, కార్పొరేషన్స్ చూడండి, అంతకుముందు ఇచ్చిన క్యాబినెట్ చూడండి, అంతకుముందు ఇచ్చిన అన్నిట్లో కూడా రెడ్డి సామాజిక వర్గానికి మోర్ దెన్ 50% ఇస్తున్నారు. ఇది ఇట్లా ఇచ్చిన సామాజిక న్యాయం. తెలంగాణలో మొన్న మీరు ప్రకటించిన 15 పార్లమెంటు స్థానాల్లో ఎంతవరకు సామాజిక న్యాయం? అద్భుతంగా సామాజిక న్యాయం బీసీలకు 5 ఇచ్చామండి, 15లో ఒకటి 15. ఎస్సీ ఎస్టీలకు ఎట్లాగో ఇవ్వాల్సిందే, వాళ్ళ సామర్థ్యం ప్రకారం వాళ్ళకి వస్తాయి. అంటే మేము సామాజిక న్యాయానికి 100% కట్టుబడి ఉన్నాము. ఈవెన్ ఫ్రమ్ పార్లమెంటరీ బోర్డు నుండి కూడా సామాజిక న్యాయం ఉంటుంది. ఇంకా ఇంతకుముందు నాయుడు గారు చెప్తున్నారు, నాయుడు గారికి ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పార్టీ సెక్రటరీ జనరల్ ఇప్పుడు ఉన్నాడా లేడా అనేది నాకు ఒక సమస్య. ఇప్పుడు ఆ పార్టీ అద్భుతంగా ముందుకు పోతుంది అంటున్నారు, కానీ ఆ పెద్ద మనిషి ఉన్నారా? ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారు? ఆ పార్టీకి సెక్రటరీ జనరల్ ఉన్నారా లేదా అనే ప్రశ్న కూడా సమాధానం చెప్పాలి. రైట్. సో కోటేశ్వరరావు గారు, సరే ఇప్పటివరకు 3 పార్టీలకు సంబంధించి